ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినం ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని, స్థిరపరచాలని, నేను సరి చేయాలని నేను కోరుతున్నాను. ఈ వాక్యం కూడా ఈ దినము నిన్ను స్థిరపరచాలని, ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడతావని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కొద్ది నిమిషాలు మీతో మాట్లాడే కృపను ప్రభు నాకు అనుగ్రహించినాడు. ఆత్మీయులారా, నేటి మన దైవ సందేశము గర్వము. గర్వము యొక్క నిర్వచనం ఏమిటంటే, ఎదుటి వ్యక్తి కంటే నాకేం తక్కువేమి లేదు, నాకు అంతా తెలుసు, అన్నీ ఉన్నాయి అన్న ధోరణి నీలో ఉందంటే గర్వం నీలో ఉన్నట్టు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి చెప్పడము, అతడు చెప్పుతున్నప్పుడు నీవు విననొల్లని స్వభావం నీలో ఉంది అంటే నీ అంతరంగంలో గర్వము పనిచేస్తుంది అనే అర్థం. నాకేమి తక్కువలే అన్న మనస్తత్వం నీలో ఉంది అంటే గర్వము నీలో ఉంది అనే అర్థం. గర్వమును పర్యాయ పదముగా అహంకారము, గర్వమును అహంకారమే కాదు, గమనించినట్లయితే హెచ్చించుకొనుట, అంతేకాదు మెడవంచనితనము, అంతేకాదు ఎదురించే తత్వము, ఇవన్నీ పర్యాయ పదాలుగా గర్వమునకు సాదృశ్యంగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో పరలోకములో దేవదూతలకు ప్రధాన వ్యక్తిగా ఉన్న లూసిఫర్లో గర్వము రాగా ప్రభు భూమి మీదకి త్రోసివేసినాడు. గర్వం నీలో ఉంటే త్రోసివేయబడతావు, జ్ఞాపకం చేసుకో. నెబుకద్నెజరు గర్వముతో ప్రవర్తించినప్పుడు దేవుడు గడ్డి తినిపించినాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములో సౌలు అన్న వ్యక్తి గర్వముతో ప్రవర్తించినప్పుడు దేవుడు అంధునిగా చేసి తన మనసును, తన హృదయాన్ని సౌలుకి ఇచ్చినాడు. మనిషిలో గర్వం, హిజ్కియాలో కూడా గర్వం, ఉజ్జియాలో కూడా గర్వం. కొన్నిసార్లు సక్సెస్ కావడానికి ప్రయత్నం చేసి ఉన్నత శిఖరాలకు వెళుతున్న సమయంలో గర్వమును బట్టి ఓడిపోయిన వారు, గర్వాన్ని బట్టి కూలిపోయిన వారు, గర్వాన్ని బట్టి చెడిపోయిన వారు నీ చుట్టూ ఎందరో ఉన్నారు. అయితే నీలో అహం అనే గర్వం, ధనం అనే గర్వం, అందం అనే గర్వం, ఆస్తి అనే గర్వం, బ్యాంక్ బ్యాలెన్స్ అనే గర్వం, కులము అనే గర్వం, నాకేమి తక్కువ లేదు అనే గర్వం, జ్ఞానం అనే గర్వం, చదువున్నదన్న గర్వం, అంతేకాదు మా పితరులు ఉన్నతంగా సంపాదించినారన్న గర్వం, రాజకీయ గర్వం. నువ్వు ఏ గర్వముతో ఉన్నా నీ గర్వము నీ ఓటమికి, నీ గర్వము నీ పతనానికి కారణము అవుతుంది. కాబట్టి గర్వాన్ని విడిచిపెట్టు సహోదరి, సహోదరుడా. పరిశుద్ధ గ్రంథంలో కొందరు గర్వించినారు. గర్వించినప్పుడు వాళ్ళ బ్రతుకంతా శూన్యమైపోయింది. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, సేవకునివైనా నీలో గర్వం ఉండద్దు, గాయకుడివైనా నీలో గర్వం ఉండద్దు, ఒకవేళ ప్రవచించే వ్యక్తివైనా నీలో గర్వం ఉండద్దు. అంతేకాదు దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న అభిషక్తుడు అయినా నీలో గర్వం ఉండద్దు. చాలా మంది గర్వం ద్వారా మధ్యలోనే పతనమైపోయినారు. అయితే గర్వము ద్వారా జగడము పుడుతుందని వాక్యం సెలవిస్తుంది. నాశనమునకు ముందు గర్వం పనిచేస్తుందని వాక్యం సెలవిస్తుంది.
ఒకని గర్వము వానిని తగ్గించును అని వాక్యం సెలవిస్తుంది. ఎవరికైతే గర్వం ఉంటుందో ఆ వ్యక్తి అణగద్రొక్కబడతాడని వాక్యం సెలవిస్తుంది. గర్వం ఉన్న వ్యక్తి అణిచివేయబడతాడు, త్రోసివేయబడతాడు, ఓడిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆత్మీయులారా, ఈ రోజున చాలా మంది జీవితాలలో ఒక స్టేజ్కి ఎదిగిన తరువాత, కొద్ది గొప్పగా తెలిసిన తరువాత ఒక తెలియని గర్వం వాళ్ళలో బిల్డప్ అవుతుంది. ఎదుటి వ్యక్తి చెప్తే నేను వినాలా, నేను అక్కడ చేతులు కట్టుకోవాలా, నాకేం తక్కువలే అనే గర్వం నీలో ఉంది అంటే అది ఒక సాతాను యొక్క స్వభావం, అపవాది యొక్క స్వభావం నీలో ఉంది అనే అర్థం. మొదటి మాటిగా లేవియాకాండం 26వ అధ్యాయము 19వ వచనంలో బలగర్వము, ఏ గర్వము? బలగర్వము. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకు విజయాలను దేవుడిచ్చాడో వాళ్ళు ఏమి భ్రమలో ఉన్నారు అంటే, మేము బలముతో జయిస్తున్నాం. పిచ్చిన కొడుకులారా, దేవుని వాగ్దానం అనే బలముతో దేవుడు నడిపిస్తుండగా వీళ్ళేం చెప్తున్నాడంటే బలగర్వము, బలాన్ని బట్టి గర్విస్తున్నారు. యెహోవా నా బలమా అని పాడి విజయాలను పొందుకున్నవారు ఇప్పుడు మానవ బలము, రాజకీయ బలము, ఈ బలాన్ని బట్టి అతిశయిస్తున్నారు. బలాన్ని బట్టి, ఆ బలముపై ఆధారపడి బలగర్వము చేత నింపబడి దేవుని బలాన్ని ఆశ్రయించక వాళ్ళ ధన బలము మీద, జ్ఞాన బలము మీద, వారి యొక్క ఉన్న బలము మీద, భౌతిక బలము మీద ఆధారపడగా ఫల వృక్షములు ఎండిపోయినాయి, ఫలములు చెట్లకు రాలిపోయినాయి, చెట్లలో ఉన్న ఫలములు రాలిపోయినాయి. అంతేకాదు వారి సస్యశ్యామలమైన భూమి నిరాకారం అయిపోయింది. కాలిఫోర్నియా ప్రాంతాన్ని మనం ఒక్కసారి ఈ వారమంతా అదే వార్త విన్నాం. వాళ్ళలో తెలియని ఒక గర్వం, దేవుడు అంటే జీరో అని వాళ్ళు దేవునికి స్థానం ఇవ్వక అందం అనే గర్వములో, ధనం ఉన్నదన్న గర్వములో, జ్ఞానం ఉన్నదన్న గర్వములో దేవుణ్ణి జీరో చేస్తే వాళ్ళు జెడ్లో 000 అయిపోయారు. అంటే నాశనమునకు ముందు గర్వం వస్తుంది, బూడిదైపోయిందండి. ఆలోచించండి. ఈరోజు ఆత్మీయులారా, బలాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావా? నీ బలము నీ జీవితంలో పతనానికి దారి తీస్తుంది. దేవుని బలాన్ని ఆశ్రయించి బ్రతుకు. ఒకవేళ నేను ఫోన్ కాల్ చేస్తే 10 మంది దిగుతారు, నేను ఫోన్ కాల్ చేస్తే ఏదైనా పని అవుతుంది అన్న నీ తెలివి అనే బలము మీద, నీ యొక్క భౌతిక బలము మీద ఆధారపడుతున్నావేమో. వద్దు. దావీదు బలహీనుడే, దేవుని బలము మీద ఆధారపడి విజయాలను పొందుకున్నాడు. నీ యొక్క బల గర్వాన్ని తొలగించుకో. రెండవది, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము, కీర్తనకారుడు 73వ కీర్తన 8వ వచనంలో మాటల గర్వము. కొందరికి నోటి మాటలతో గర్వమైన మాటలు మాట్లాడతారు. ఏమిటి? మాటల గర్వము. ఆత్మీయులారా, ఒకరి మాటను బట్టే ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మీయ లోతెందో మనం వివేచించాలి. గమనించండి, మాటల గర్వము అంటే ఏమిటి?
ఎదుటి వ్యక్తిని సునాయాసంగా హత్య చేస్తూ ఉంటారు. మాటల గర్వము. శక్యమైనంత మట్టుకు నువ్వు సమాధానపు మాటలు మాట్లాడాలి, దీవెనకరమైన మాటలు మాట్లాడాలి, మేలుకరమైన మాటలు మాట్లాడాలి, సమాధానముతో హృదయాలను ఓదార్చే మాటలు మాట్లాడాలి. నీ నోటి మాటలు జీవముతో కూడినవై ఉండాలి. నువ్వు మాట్లాడితే ప్రజలకు ఒక ఆదరణ కలగాలి, కానీ నీవు గర్వపు మాటలు మాట్లాడకు. చాలా మంది జీవితాలలో గర్వముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకేమి తక్కువ, నీవు చెప్తే నేను వినాలా, నీకు నాకు తేడా లేదా, నీకెంత చదువు ఉన్నది అన్న ఒక గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆత్మీయులారా, దేవుని ఎరిగిన ప్రజలలో కూడా మాటల గర్వము. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో లేదా మన ఆత్మీయ జీవితంలో మాట ద్వారా ఒకవేళ దురుసుగా ప్రవర్తిస్తున్నావేమో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ మాట మృదువుగా ఉండాలి, సారవంతముగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి, కృపా సహితముగా ఉండాలి. నీ మాటల్లో జీవం విడుదల కావాలి, నీ మాటల్లో విడుదల, స్వస్థత విడుదల కావాలి. అలాంటి అద్భుతమైన మాటలు నీ నోటితో రావాలి, కానీ గర్వపు మాటలు రాకూడదు. గర్వపు మాటలు అంటే ఏమిటయ్యా అంటే, ఎదుటి వ్యక్తిని నీవు సునాయాసంగా కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడుతున్నావంటే ఆ మాటల వెనుకాల గర్వము దాచబడి ఉన్నది అని అర్థం. ఒకసారి ఆలోచించు. ఒకవేళ బల గర్వముతో ఉన్నావా, నీ బల గర్వాన్ని అణిచివేసుకో. లేదా మాటల గర్వముతో ఉన్నావా, ఎదుటి వ్యక్తిని ఎంత చీఫ్గా మాట్లాడుతున్నావు, అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వే వ్యక్తివైనా పర్వాలే, మాటల గర్వము తొలగించుకో. చెప్తాం, మిరియాము మోషే మీద సనుగుతుంది. ఆ మోషే మీద సనగడం, ఆ మాటల ద్వారా రోగాన్ని సంపాదించుకుంది. గమనించు, యోబు భార్య కూడా మాటలతో చాలా యోబును గాయపరిచింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో మాటల గర్వం ఉన్నదా? నీ మాట విధానాన్ని మార్చుకో. చాలా మంది అనుభవం కలిగిన నాయకులకు కూడా మాట్లాడని విధానం, మాటలు సరిగా మాట్లాడలేని విధానంలో ఉంటారు. నీవు కొంచెం చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, యోబు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము, కీర్తనకారుడు 31వ కీర్తన 23వ వచనంలో ప్రవర్తనలోని గర్వము అంటే, కొందరు ఎదుటి వ్యక్తిని వారి యాటిట్యూడ్ ద్వారా వాళ్ళని కించపరుస్తూ ఉంటారు. ప్రవర్తన గర్వము. ప్రవర్తన అంటే నీ నడవడిక, నీ గుణశీలత అని అర్థం. ఎదుటి వారిని చూచి నీ ప్రవర్తనను మార్చుకోకు. నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఇక్కడ గమనించినట్లయితే యోబు గ్రంథంలో వారి ప్రవర్తనను బట్టి యోబును ఆయాసపరుస్తున్నారు. ఒక వ్యక్తి అన్నాడు, నాకే గాక టైం దొరికింది అంటే నా యాటిట్యూడ్ తోని వాళ్ళని సగం చంపేస్తానన్నాడు. నా చూపు చాలు వాళ్ళని చంపడానికి అన్నాడు. నీ చూపు కాదు, నీ యాటిట్యూడ్ కాదు. ఎదుటి వ్యక్తి యొక్క లోపము నీకు తెలిసినప్పుడు నీ యొక్క మాదిరికరమైన ప్రవర్తన ద్వారా వారిని మార్చడం నేర్చుకోవాలి. కానీ నా ప్రవర్తనతో వాళ్ళని ఆయాసపరుస్తాను అని అన్నావు అంటే నీ ప్రవర్తనలో కొంచెం గర్వం ఉన్నది అని అర్థం.
గంటల తరబడి ప్రార్థన చేస్తావు అని గర్వం నీలో తక్కువగాలే అలానే ఉంది. ప్రవచిస్తావు, గర్వం నీలో అలానే ఉంది. ప్రార్థిస్తావు కానీ గర్వం నీలో అలానే ఉంది. వాక్యం బాగా బోధిస్తావు కానీ గర్వం నీలో ఉంది. ఏమి గర్వమో తెలుసా? ప్రక్కవాన్ని చూచినప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నావే, ఆ గర్వం మనలో ఉండద్దు. ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో గర్వం ఏమైనా ఉంటే ఈరోజు తొలగించుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకంటే బలహీనుడు కనబడ్డప్పుడు ప్రేమించు, ధనహీనుడు కనబడ్డప్పుడు సహాయం చేయి, ఒక రోగగ్రస్తి ఎదురైతే చేయుతనివ్వు. నీకంటే ఎవడైనా బలహీనంగా కనబడితే దేవుని ప్రేమను పంచు. కానీ నీ ప్రవర్తన ద్వారా ఇతరులను ఆయాసపరచొద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొందరు బల గర్వముతో అతిశయపడ్డారు, కొందరు మాటల గర్వముతో అతిశయపడ్డారు, కొందరు ప్రవర్తన గర్వముతో పతనమైపోయినారు. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ భయంకరమైన గర్వము నీలో ఉంటే తొలగించుకో. దేవుడే నీకు సమాధానం ఇస్తాడు. గర్వమున్న చోట జగడాలుంటాయి, వ్యతిరేకతలుంటాయి. గర్వమున్న చోట భయంకరమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు నీ ఆత్మ జీవితాన్ని సరి చేసుకో. 4వదిగా చూస్తే 17వ కీర్తన 10వ వచనంలో నోటి మాటల గర్వము, నోటి గర్వము, అక్కడ మాటల గర్వము, ఇక్కడ నోటి గర్వము అని వ్రాయబడి ఉన్నది. ఒకే నోటితో దేవుని స్తుతిస్తావు, ప్రార్థిస్తావు, పాటలు పాడతావు, దీవిస్తావు. అదే నోటితో గర్వపు మాటలు. అయితే ఈ రోజున చాలా బలహీనమైపోయినావు. నీ నోటిని అదుపులో పెట్టుకుంటే నువ్వు దీవించబడతావు. నేను 7 విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ నోటితో శుభవచనాన్ని పలుకు, నీ నోటితో విడుదలను పలుకు, నీ నోటితో రక్షణను పలుకు, నీ నోటితో స్వస్థతను పలుకు, నీ నోటితో సమాధానాన్ని పలుకు, నీ నోటితో ప్రేమను పలుకు, నీ నోటితో ప్రజలను ఆదరణ మాటలను పలుకు. ఇవి ఎప్పుడైతే నువ్వు పలుకుతావో దేవుని యొక్క అభిషేకం నీ ద్వారా ప్రజల మీదకి విడుదల అవుతుంది. చాలా మంది జీవితాలలో శాపకరమైన మాటలు మాట్లాడతారు. నోటి నిండా శాపకరమైన మాటలే ఉంటాయి. అయితే నీ నోటి నిండా కించపరిచే మాటలు, పెళ్ళకించే మాటలు, బలహీనపరిచే మాటలు రాకుండా, ప్రభువా నా నోరు గర్వంతో ఉన్నదేమో, నాయనా కళ్ళెము వేయి, నా నోటిని కాపాడుకునే కృపను నాకు దయచేయి. ఇలా ఒక్కొక్కరు బల గర్వాన్ని బట్టి, మాటల గర్వాన్ని బట్టి, ప్రవర్తన గర్వాన్ని బట్టి, నోటి గర్వాన్ని బట్టి ఓడిపోయినారు. దేవుని సన్నిధి నుండి జారిపోయినారు. ప్రజలకు ఆశీర్వాద కారకులుగా ఉండవలసిన వీళ్ళు పతనమైపోయినారు. గమనించండి, మనిషే గర్వించి ఏమయ్యాడో తెలుసా? పతనమైపోయినాడు. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో, సంఘంలో నీకు ఒక స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని బట్టి గర్వించకు. దేవుడు నేను వాడుకుంటున్నాడు, కృపను గుర్తు చేసుకోగాని గర్వించకు. కొందరు నాయకులలో చాలా ఏర్పడని గర్వం ఉంటుంది. చిన్నవాడిని చూడగానే వీళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది, మాట విధానం మారిపోతుంది. ప్రక్కవాడిని చూడగానే వీళ్ళ మాట విధానం మారిపోతుంది. ఒక మంచి నాయకునిగా, మంచి బోధకునిగా, ఒక రోల్ మోడల్గా నువ్వు బ్రతకడం నేర్చుకో. అయితే నీవు నీ ప్రవర్తన గర్వము చేత ఇతరులను ఆయాసపరుస్తున్నావు. దేవుడు నిన్ను హెచ్చించినాడు, నీలో గర్వం ఉండద్దు. జ్ఞానం ఇచ్చినాడు, గర్వం ఉండద్దు. బలం ఇచ్చినాడు, గర్వం ఉండద్దు. ధనం ఇచ్చినాడు, గర్వం ఉండద్దు. వాడుకుంటున్నాడు, గర్వం ఉండద్దు. అభిషేకించినాడు, గర్వం ఉండద్దు. వస్త్రాలను ఇచ్చినాడు, గర్వం ఉండద్దు. వాహనాలను ఇచ్చినాడు, గర్వం ఉండద్దు. దేవుడు నిన్ను ఎత్తైన స్థితిలో నిలబెట్టినాడు. నీకెందుకంత గర్వం?
నీ ప్రారంభ స్థితిని జ్ఞాపకం చేసుకో. నీ ప్రారంభ రోజులను జ్ఞాపకం చేసుకుంటే నీవు గర్వించడానికి ఇష్టపడవు. చాలా మంది నాయకులలో, బోధకులలో ఎత్తైన స్థితికి వెళ్ళాక పక్కవాడిని చూసి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అలా బుద్ధిహీనమైన పనులు మనలో ఉండద్దని పరిశుద్ధాత్ముడు మనల్ని సరిచేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 5వ విషయాన్ని చూస్తే ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో హృదయ గర్వము. పైకి బాగానే ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు, హృదయంలో తెలియని ఒక గర్వం వాళ్ళలోనికి వచ్చింది. పైకి చూస్తే దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు, దేవుని యందు భయభక్తులు ఉన్నట్టు చేస్తున్నారు, దేవుని సన్నిధిలో సాగిపోతున్నారు. కానీ హృదయ గర్వము చూడండి, హృదయంలో నిండుగా గర్వాన్ని పెట్టుకొని దేవుని వెంబడిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడని మర్చిపోకు. నీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతున్నావేమో, మర్చిపో అలాంటివి. నీ హృదయం నిండా కోపాన్ని పెట్టుకొని, నీ హృదయం నిండా ద్వేషాన్ని పెట్టుకొని, నీ హృదయం నిండా కపటాన్ని పెట్టుకొని, నీ హృదయం నిండా దూషణను పెట్టుకొని, నీ హృదయం నిండా మురికిని పెట్టుకొని నీవు హృదయ గర్వముతో బ్రతుకుతున్నావేమో. నీ హృదయాన్ని కడుక్కో ముందు, నీ హృదయములో ఉన్నవి తీసేసుకో ముందు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీ హృదయములో ఉన్న చెత్త, చెదారం, పనికిరాని అన్ని కడుక్కో. నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠ చేయి. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని ప్రసన్నత నీ హృదయంలోకి వెళ్ళి ప్రజలలోనికి విడుదల కావాలి. అయితే హృదయ గర్వము చేత ప్రజలు కూలిపోయినారు. ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ గర్వము నీలో పనిచేస్తుంది? ఒక్కసారి ప్రభువా, నేను తెలియకుండానే గర్వముతో ప్రవర్తిస్తున్నానేమో, నాకేమి తక్కువ అన్న ఒక గర్వం నాలో ఉందేమో. ప్రభా, నాలో దీనత్వం దయచేయి, నాలో తగ్గింపు దయచేయి, నాలో సాత్వికము దయచేయి, నాలో ఓపిక దయచేయి, నాలో సహనము దయచేయి, నాలో ప్రేమ గుణము దయచేయి, నాలో క్షమాపణ దయచేయి, నాలో తగ్గింపును దయచేయి, నాలో పాతవి మర్చిపోయే మనసును దయచేయి, నాలో క్రీస్తు యేసు మనసును దయచేయి, నాలో దీనత్వమైన పరిచర్య దయచేయి, నాలో తండ్రి క్రీస్తు పాదములు, క్రీస్తు ఏ విధముగా శిష్యుల పాదాలను కడిగినాడు అలాంటి తగ్గింపు స్వభావము దయచేయి. అవును ప్రభువా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మాకు దయచేయి, నాకు దయచేయని నీలో అలాంటి వినయం, తగ్గింపు ఉన్నప్పుడు నీ ద్వారా ప్రజలు దీవించబడతారు. హల్లెలూయా. ఎదుటివాడు నాకు హాని చేస్తున్నాడని మనము హాని చేయడం కాదు, ఎదుటివాడు ఎంత హాని చేసినా ఒక క్రీస్తు బిడ్డగా ప్రేమను ప్రకటించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? కీడు చేసే వారికి మేలు చేయి, హాని చేసే వారికి మేలు చేయి, దూషించే వారిని దీవించు, నిన్ను కించపరుస్తున్న వారిని ఆశీర్వదించు, నిన్ను త్రోసివేస్తున్న వారి కోసం ప్రార్థన చేయి. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. 6వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మీయ గర్వం. ఏ గర్వం? ఆత్మీయంగా ఎదిగిన తర్వాత చాలా గర్వం. ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో ఏమీ లేనప్పుడు అణిగి మణిగి ఉన్నారు. అన్ని ఇచ్చిన తర్వాత ఆత్మీయ గర్వం, ఆత్మీయ విషయాలలో గర్వించే ప్రజలు మన చుట్టూ ఉంటారు. ఎంత బలహీనతనో తెలుసా అది? గమనించండి. కొందరు అభిషేకాన్ని బట్టి గర్విస్తారు, కొందరు దేవుడు వాడుకునే విధానాన్ని చూసి గర్విస్తూ ఉంటారు. అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఒకరోజు ఒక సేవకుడు స్టేజ్ పై కూర్చున్నాడంట. ఆ పక్కకు మరొక సేవకుడు కూర్చున్నాడు. ఈ సేవకుడు ఆ సేవకుడు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ యొక్క పక్కకున్న సేవకుడు నార్మల్గా వైట్ షర్ట్ వేసుకొని, మామూలు ప్యాంట్ వేసుకొని, మామూలు చెప్పులు వేసుకొని స్టేజ్ పైకి వచ్చాడు. ప్రక్కకున్న సేవకుడు చాలా లగ్జరీగా తయారయ్యాడు. ఆ షూ 25,000 రూపాయల షూ అంట. ఈ షూ ఎంతో తెలుసా అని మాట్లాడుతున్నప్పుడు 25,000. అయితే అతని యొక్క
యాటిట్యూడ్, అతడు వస్త్రాలను బట్టి గర్విస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు ఇంత హెచ్చించాడని. హెచ్చించితే 25,000 రూపాయల బుట్లు కొనుక్కోవడం అవసరం లేదు, మితముగా. అంటే గమనించండి, కొందరు ఆత్మీయ గర్వం, అది ఎదిగిన తర్వాత ఒక తీరైన గర్వము వారి హృదయములో నింపబడుతూ ఉన్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీలో గర్వం పనిచేస్తుందా? తీసేసుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరి మాట హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, శరీరాన్ని తృప్తిపరుచుకునే గర్వం ఎదిగిన తర్వాత, వారు సౌందర్యముగా అయిన తర్వాత, వారు అందాన్ని బట్టి, అందమును ఆధారం చేసుకొని వచ్చుచూ పోచున్న వారిని చూసి శరీరాన్ని పాడు చేసుకున్నారు. అంటే శరీరాన్ని తృప్తిపరుచుకునే గర్వం, శరీర హేయ క్రియల చేత గర్విస్తున్నారు, మాకేం తక్కువ అని. అంటే గమనించండి, ఇలాంటి గర్వముతో ఒక్కొక్కరు పనిచేసినప్పుడు ఆ గర్వాన్ని అణిచి, ఆ గర్వమును తీసివేసి వారిని దేవుడు క్రమపరిచినాడు. ఈరోజు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఆ గర్వాన్ని తొలగించి వారిని ఆశీర్వదించినాడు. ఒకవేళ నీ ఆశీర్వాదానికి నీ గర్వమే అడ్డుగా ఉందా? నీ ఎదుగుదలకు నీ గర్వమే అడ్డుగా ఉందా? నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే గర్వమే అడ్డుగా ఉందా? అయితే నీ ఉద్యోగం పొందుకోపోవడానికి కారణం గర్వమే అడ్డుగా ఉందా? నీ ఆత్మీయ జీవితంలో గర్వము అడ్డుగా ఉంటే ఈరోజు నీ హృదయములోకి వెళ్ళి గర్వాన్ని తొలగించు. నాయనా, నాకు దీనత్వము దయచేయి, సాత్వికము దయచేయి, ప్రేమను దయచేయి, నాలో ఉన్న గర్వాన్ని తొలగించని ప్రభు పాదాల కాడికి రా. దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడా, జీవము గల దేవ, ఈ వాక్యాన్ని నీరు ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.